అమ్మా అయ్యో ఏమే ఏమే ఏమిటి మాట్లాడవా? నీ నాలుగు నక్కెత్తుకుపోయిందా ఏమిటి? ఏంటి అలా నాలుగు నక్కెత్తుకుపోలేదు కానీ మీ కూతురు కుక్కెత్తుకెళ్ళింది. ఏంటి కుక్కెత్తుకెళ్ళడం ఏమిటి? అదే ఆ గుమస్తా కుక్కలేదు రామచంద్ర ఆ రామచంద్రుడే ఎత్తుకెళ్ళాడు. కట్నం ఇవ్వాల్సి వస్తుందని కూతుర్ని పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే చివరికి ఆ గుమస్తాగాడే గతయ్యాడు. డబ్బు నగలు ఏమన్నా పట్టుకుపోయింది అంటే? దాని నగలన్నీ పట్టుకుపోయింది. రామచంద్ర నువ్వేం చేస్తున్నావు? గుర్రు పెట్టి నిద్రపోతున్నావా లేక ఇద్దరిని సాగరందుకు పంపించావా? అర్ధరాత్రి పూట చెప్పకుండా పారిపోతా నేను మాత్రం కలగన్నానేమిటి? నా లక్ష్మీదేవిని కూడా ఎత్తుకుపోయాడు రామచంద్ర. ఎందుకా నేను వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని చూసి చాటును గుసగుసలాడారేమో కానీ ఊళ్ళో అమ్మలక్కలందరూ నా ముఖాన్ని పక్కపక్కన పలికారండి. ఏం చేస్తాం? ఇటువంటి పాడు వార్తలు అన్ని చక్రాల మీద పరిగెడుతూ ఉంటాయి. ప్రతి విధంగా ఆ చక్రాన్ని కందెన వేసేవాడే. అంతా మన కర్మ. కర్మ కాకపోతే కొడుకు పెళ్లి కళ్ళారా చూడలేక కూతురు పెళ్లి నా చేతులు వెచ్చిగలేక ఏ ముచ్చట తీరకుండా పోతుందా? పార్వతి మన పరువు బజార్కెక్కించిన ఆ సరస్వతి ఇక మనకు పుట్టలేదని పూర్తిగా మర్చిపో. చంద్రం పెళ్లి మాత్రం మనం అనుకున్నట్టుగానే మనం కోరిన సంబంధం జరిపిద్దాం. రెండో పెళ్ళ కాదు, మొదటి పెళ్ళే. ఆ పెళ్లి కూతురు మంచిది కాదని మన వాడు తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకొని పో అన్నాడు. ఆవిడ గారు మన సూర్యంగాడితో లేచిపోయింది. పాపం ఈ ఘోరం కళ్ళారా చూడలేక అనసూయమ్మ గారు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం బిడ్డల కన్నా తల్లులకి చివరికి దక్కే ఫలితం ఇదన్నమాట. కానీ ఈ మహాపాపం ఊరికే పోదు. అవతల పురోహితుల దగ్గరికి వెళ్ళి మొత్తం పెట్టించా పెళ్లి వాళ్ళకి తెలియజేయాలి. వస్తాను మరి నేను. జాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి